సుబ్బరాయుడు కొడుకులు మనవాడు సుబ్బరాయుడు కొడుకులు తప్పించుకున్నారు. బయట రాదు కొంచెం వెనక్కి చెప్పండి. కొంచెం వెనక్కి మీరు ఇంట్లో పండుకున్నారు. మా అత్త మా మామ ఇంట్లో పండుకున్నాడు. ఇంట్లో నుంచి మా అత్త మా మామ ఇక్కడ మీద పండు కొంచెం వెనక్కి ఎందుకు వచ్చినారు బయట అంత ఊర్లో వాళ్ళు అందరు వాళ్ళంతా వచ్చి ఏం చేసినారు? మా ఇద్దరు కొట్టినారు, అడిగినారు సార్. బయటికి రాడ్లు సార్, కత్తులు రాడ్లు, ఇంటింత లావు రాడ్లు, కాళ్ళతో చేతులతో బట్టలు ఈయన మానం అంత ఘోరంగా చంపినారు సార్ మా మామను. మాకు ఇప్పుడు బాగా రాడ్లతో రప్పలతో లాస్ట్ కి మీరు సత్య మన పనాలకు మళ్ళీ యాదవ్ తెచ్చారా, వీళ్ళు బతకనేకూడదు రా అని మళ్ళీ ఇంత రాడ్లను తెచ్చి తలకాయని బజ్జి బజ్జి చేసినారు సార్. మేము అడ్డపన్నా కాపాడరన్నా మేము పోయింటే మీ మొగ్గులో చెప్పుకునే తెల్లని వెనకప్పటి వాడి ఇంట్లో ఊళ్ళో ఒక్కడు కూడా వాకింగ్ పెడతలే సార్. మమ్మల్ని పానాలు కాపాడుకునైతే మీరు బతుకుతారు నేను చూస్తాడు సార్. మా భర్తల పానాలకు నువ్వే రక్ష సార్. మా భర్తలు ఆట నడుపుకుంటాడు సార్. ఊర్లో 9 నెలల నుంచి ఉన్నారంట కదా, వాళ్ళంతా వచ్చి రాడ్లు గిట్లని పట్టుకుని అటాక్ చేస్తారు అని చెప్పి అందరికి తెలిసిందే. ఫోన్ చేశాడని చెప్తారు కదా. మాకు వచ్చి సార్ మాకు తెలియకుండానే వచ్చి మా మామ వినబడ్డాడు సార్. రాత్రి 11:30కి వచ్చినాడంట సార్. 12కి వచ్చినారా? ఊర్లో మా ఇంటికి ఊర్లోకి వచ్చింది 9:30 నుంచి వచ్చినారు కదా. 9:30 ఊర్లోకి వస్తానే ఊర్లోకి వస్తానే మీకు వాళ్ళ ముందు నుంచి ఊర్లో ఉన్నారు, వాళ్ళు ఏదో జరుగుతుంది, రాడ్లు గిళ్ళని తెచ్చుకున్నారు, ఏమేమో కత్తులు గిత్తులు అన్ని పట్టుకున్నారు. అది మీ ఊర్లో కనపడతా ఉంది, వాతావరణం కనపడుతుంది. వాతావరణం కనపడతా అంటే నువ్వు ఎస్ఐకి ఫోన్ చేసినావు. ఏమని చేసినావు? సార్ ఇట్లా ఊర్లో వాళ్ళు ముంబైతున్నారు, ఏదో ఇంటికి రావాలని వాళ్ళు ముంబైతున్నారు. ఆడ ఉంటారు బస్సులు, అక్కడ నంద్యాలలో ఉంటారు మున్సిపల్ బస్సు, ఆడ తాగి గుంపైనారు వాళ్ళు. వీళ్ళందరూ కలిసి రావాలనుకుంటున్నారు సార్ అని చెప్పి ఫోన్ చేసినారు.
సరే నేను పోయి రిమాండ్కి ఇస్తున్నాను వచ్చాను సార్ వచ్చాను లేదు నాకు వెళ్ళాను నేను ఊళ్ళోనే ఉన్నాను సార్ వాళ్ళు ఊళ్ళోకి రాకముందుకి ఎస్ఐ సార్ ఇచ్చాను వాళ్ళు ఊళ్ళోకి రాలేదు సార్ ఈడ ఊళ్ళో ఉండే వాళ్ళు 34 ఎస్ఐ సార్ ముందర 34 వాళ్ళు ఎస్ఐ వచ్చినప్పుడు పిలుస్తానే ఎస్ఐ వచ్చేప్పటికి వచ్చినప్పుడు వచ్చినాం సార్ వచ్చిన తర్వాత ఎస్ఐతో పాటు ఎంత ఎవరు వాళ్ళు వేరే పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు ఒక 3 కానిస్టేబుల్ అంటే ఇద్దరు పికెటింగ్ ఉంది ఇద్దరు ఉన్నారు సార్ ఇందే ఉన్నారు సో ఆ ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుల్స్ మాత్రం వచ్చినారు వచ్చినాం వచ్చిన తర్వాత వాళ్ళ వాతావరణం చూసి వాళ్ళు మళ్ళీ ఎస్ఐ మళ్ళీ అదనపు ఫోన్ తీ. అది సిఐ సార్ కానీ చేసుకుంటారు సార్ ఎందుకు పానం తీసినారు ఏం సార్ అంటే వీళ్ళెక్క పనాలు కదా మాకు ఎంతమంది 30 మంది మేమైతే కంట్రోల్ చేయలేము మళ్ళీ పోలీసులు బలాలు చేసినా వాళ్ళు వచ్చి లోపల పారిపోయినాడు ఉండొచ్చు కదా అంటున్నాను సార్ అవును ఎస్ఐ ఇంత ముందు ఊర్లోకి వచ్చినాడు కదా ఎస్ఐ ముందరనే వాళ్ళ బలగాలన్నీ మోహరింపు జరుగుతూ ఉంది కదా జరుగుతూ ఉన్నప్పుడు ఎస్ఐ అదనపు బలగాల కోసం ఎందుకు అడగలే అదే సార్ అదే వాళ్ళు వాళ్ళు అడిగినా అవతలోడు రాలే. పోలీసు నిర్లక్ష్యం ఎక్కువ ఉంది సార్ అడిగినా వాళ్ళు రాలే రాలేదు సార్ వాళ్ళకి లోపల అదనపు బలగాలు వచ్చిందంటే ఆగిపోయేది సార్ అంతే కదా మా నాయన మంచి వ్యక్తి సార్ ఇంతవరకు చేయలే అన్న చక్రపాణి రెడ్డి అన్న మీరు కాకుంటానంటే ఈ ఊర్లో నిలవన్నారు సార్ నాకు జగన్ అంటే నేను నచ్చ అన్నారు సార్ ఆయన మేము అప్పుడైనా జగన్కి వేసాం సార్ ఆయన ఉండి నన్ను ఏజెంట్గా కూర్చోబెట్టినారు సార్ నువ్వు ఉండరా ఏజెంట్గా ఈసారి ఈ ఊర్లో ఇంతవరకు ఎలక్షన్లు అనేది లేవు ఈసారి జరగాల మా స్థలాలు గుంజుకున్నారు సార్ స్థలం గుంజుకున్నారు మీరు ఇచ్చిన జగనన్న ఇల్లు ఇచ్చారు కదా సార్ దానికి 25,000 నుంచి 30,000 కలెక్షన్ చేసినారు సార్ అన్యాయంగా మళ్ళీ వచ్చేసి 8,000 చేయుతుంది 18,000 వచ్చి దాంట్లో 3,000 కమిషన్ తీసుకున్నారు సార్ మా దేవలానికని ఎకరాకు 6,000 వసూలు చేసి కొట్టినాడు తీసుకున్నాడు ఇంతవరకు దేవలం లేదు సార్ అన్నకు తెలిసి అన్యాయం తెలిసి ఆల్రెడీ ఆయన పార్టీ నుంచి లేకుండా చేసినారు సార్ అందుకనే పార్టీ నుంచి ఆయన పంపించేసినారా పంపిస్తే ఇప్పుడు ఆ మనిషి మళ్ళీ ఆయన టీడీపీలోకి పోయి మేము వైఎస్ఆర్ అన్నమ్మడే కొనసాగినాం సార్ మీరు ఉండి మీరు వల్లనే కదా నాకు ఓటింగ్ తక్కువ వచ్చింది లేకపోతే నేను ఏకగ్రీవం కదా ఈ ఊర్లో మీరు నిలబెడతారా మేము సంపర్రా అని చంపుతాను సార్ నిలువ సార్ ముందుకు డైల్ చేసిన కూడా రెస్పాండ్ కాదు సార్ ముందుకు నేను డైల్ చేసినాను తర్వాత నారాయణ రెడ్డికి ఇన్ఫార్మ్ చేసిన సార్ ఇన్ఫార్మ్ చేస్తే ఆయన తర్వాత నేను ఇక్కడ స్టేషన్ దగ్గర ఉన్నాను అని మళ్ళీ ఎస్పీకి కాల్ చేశాను సార్ ఊర్లో ఆధిపత్యం కోసం అని చెప్పి చేసినారు అవును సార్ ఊర్లో వ్యతిరేకించే వాళ్ళు ఎవరు చెప్పి చేసినారు ఈ ఊర్లో మార్పు రావాలని మా నాయన కోరుకున్నారు సార్ మార్పు రావాలని ఆయన పట్టుకున్నారు కానీ మార్పు రాకూడదని వాళ్ళు ప్రాణానికి సార్ మాకు రక్షణ కావాలా మాకు న్యాయం చేయాలి సార్ మాకు కఠిన శిక్ష పడాలా మళ్ళీ ఎవరు జరగకూడదు సార్ మాకు జరిగిన అన్యాయం ఎవరు జరగకూడదు ఆటోలలో ఏది సార్ కొట్టడం బుద్ధారెడ్డి గారు పెద్దిరెడ్డి అని ఫస్ట్ ఏమైనా ఫస్ట్ ఎదిగాడు పోయినారు ఫస్ట్ ఈమెను ఒక బిడ్డని పాపం ఇంట్లో ఆడి మనిషి ఆ బిడ్డను జగన్ మామ వాళ్ళ అబ్బమ్మ నేను కేకలేదు సార్ సార్ నా మనవాడు వాళ్ళ అబ్బాకు ఇద్దరు తోడు సార్ అంటాడు మీ పేరు ఎత్తుతే జెండా వేసుకున్నాడు వాళ్ళ బొమ్మలు తిరిగినాడు బొమ్మలు దిగినారు సార్ దిగినాడు సార్ సచ్చినా జగనే బతికినా జగనే మనం వేసేది ఆయనకు ఓటు అన్నాడు నువ్వే మాకు న్యాయం చేయాలి సార్ మా మామ అన్ని ఏట్లు కొడుతుంటే కొడుకులు వచ్చే కొడుకులు చంపుతారని నోరెత్తకుండా చచ్చిపోయినాడు సంసారమే కూలిపోయింది నువ్వే మమ్మల్ని గడ్డనేయాల మాకు ఏ ఆధారం లేదు మాకు ఉండేది కళ్ళారా చూసినాను సార్ నేను రెండిళ్ళైనా మేము పోటీగా నిలబడుతున్నాం జగనన్నే రావాలని మీ దయాన్ని ఏం చేస్తావో ఏమో మా సంసారంలో మీరే ఆధారపడి
వేగంగా మాకు సరే సార్ మీరే సార్ ఆయనకు మాకు జరిగినట్టు వేరే వాళ్ళకు జరగదు సార్. అది మాకు కావాల్సింది. మీరు న్యాయం చేస్తారని మేము ఉంటాం సార్. సచ్చిన బతికిన రాజశేఖర సచ్చిన నాయనని సార్ మా ఎన్న బతికేదే మనం కావాలి సార్. ఉంటే ఇబ్బంది లేదు. అన్ని తినాం సార్. అన్నం నల్లే సార్. అంటే మాకు న్యాయం జరుగుతుంది.